हरिः ओम् तत्सतु। ओम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवम् स्वाराज्यपीठस्थितं श्रीयादाटि नरहरिशिष्य तिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्त सुवचम् श्रीलक्ष्मणार्योत्तमम् पृथ्वीस्थानतुरीयमार्गगमनम् चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు త్యాగశీలులు ఈశ్వర స్వరూపులు మహర్షి మండలికి యోగి పుంగవులకు తత్వవేత్తలకు బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మవేత్తలకు విదురేణ్యులకు విదేశీమునులకు భారత మాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు ఉదార స్వభావులు ఆశలేని గురువు అరలేని శిష్యుడు బాధలేని బోధ శ్రమలేని సాధన అందించినటువంటి బ్రహ్మశ్రీ జగద్గురు బ్రహ్మశ్రీ జగద్గురు వేద లక్ష్మణ్ నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములకు నమస్కరిస్తూ మహర్షులకు మహాత్ములకు యతీశ్వరులకు సాధువులకు బ్రహ్మవేత్తలకు బ్రహ్మజ్ఞానులకు భారత దేశంలో ఉన్నటువంటి పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలుమంగ సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సకల శుభ ప్రాప్తిరస్తు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్. ఓం ఓం. సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగని పదకంజ యుగళమును ప్రీతితో దళపగ భేదమించితినో సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి రంగుగన 10,000కు రత్నపు టొంగరములు నిన్నడిగితిన సంగరు బంగరు శాలువ పాగాలంగీల్నడిగట్లడిగితిన చంగట భూసుర పొంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన మూవల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన కోమల మగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగితిన కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి గాని సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి. శ్రీ స్వరాజ్య భగవద్గీత దానికి స్వామివారు ముందుగా పదం పెట్టారు. శ్రీ స్వరాజ్య భగవద్గీత అనేటువంటి నామకరణం శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు
పెట్టినటువంటి చక్కటి నామం. చాలామంది వారి వారి నచ్చినటువంటి పేర్లు పెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం. అట్లనే పూజ్యశ్రీ సద్గురు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రాసినటువంటి భగవద్గీతకు ఆయన గీత మకరందం అని పేరు పెట్టారు. కాబట్టి ఆ పదం వారికి నచ్చిన అంశము. ఇట్లాగా మరి అంతరార్థ భగవద్గీత అని చెప్పని గీత మదనం సాంగారు కూడా రాసినటువంటిది. ఇట్లా అనేక పేర్లు. అయితే స్వరాజ్య భగవద్గీత అంటే స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యాన్ని పొందింపజేసేది భగవద్గీత యొక్క విధానం కాబట్టి అందువల్ల స్వరాజ్యం. ఉపనిషత్తులలో ఉన్న పదం స్వామి పెట్టారు, కొత్తగా పెట్టలేదు. ఆపునోతి స్వరాజ్యం, ఆపునోతి మనసస్పతి వాక్పతి అనేది తైత్రీయోపనిషత్తు 6వ అనువాకములో చెప్పినటువంటి సందర్భములో అక్కడ మహర్షి ఆపునోతి స్వరాజ్యం అనేటువంటి మాట, అది శాస్త్ర ప్రామాణికమై ఉన్నటువంటి పదము. దాన్ని స్వామివారు భగవద్గీత ముందు స్వరాజ్య భగవద్గీత అనేటువంటి నామకరణం చేశారు. మనం భగవద్గీతలో అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ పరుగులు తీసే అంశం మనకేం అవసరం లేదు. ఒక్కొక్క అంశాన్ని మనంగా చూడగలగాలి. చూసినప్పుడే దాంట్లో ఉన్నటువంటి సారస్వతం మన జీవితంలోకి అన్వయం చేసుకునే అవకాశము ఏర్పడుతుంది. రోజు 5 శ్లోకాలు, 6 శ్లోకాలు, 10 శ్లోకాలు చెప్పుకుంటూ పోయామనుకో, అది కూడా చేయవచ్చు. కానీ దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అది మీరు ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు ఆ విషయాన్ని. కనుక వాటిల్లో మహాత్ములు ఒక పరమార్థ అంశాన్ని నిక్షిప్తం చేసి పెట్టినటువంటి వాక్యాలు, మనం వాటిని చూడగలిగినటువంటి స్థాయిలోకి పోయి చూడగలగాలి. చూడగలిగే విధానము అనేటువంటిది అందరికీ ఉండదు. అది గురుకృపకు పాత్రులై ఉన్న విధానము. ఆ స్థితిలో ఉన్నప్పుడే మనకి ఆ గురుదేవుడు సర్వేశ్వరుడు ఇచ్చేటువంటి అంశాలుగా ఉంటాయి. అందువల్ల మరి చూసినట్లయితే అవన్నీ కూడా సర్వేశ్వరుని ద్వారా, మహాత్ములు అంటే ఈశ్వర స్వరూపులు, వాళ్ళ ద్వారా చెప్పబడ్డటువంటివి కాబట్టి వాటిలో ఎంతో లోతైనటువంటి యొక్క అంశాలు వాటిలో ఉంటాయి. మనం వాటిలను చూడగలిగిన స్థాయి వరకు పోయి చూసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాము. మొదటిగా చెప్పేటువంటి అంశం అది. భగవద్గీత షడ్లింగాత్మికము. దాంట్లో ఉపక్రమోపసంహార ఏకత అనేటువంటి అంశం మీద ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఉపక్రమోపసంహార ఏకత అనేటువంటి విధానములో గతంలో మనం ఒక అంశాన్ని స్పృశించాం. అది మీకు జ్ఞాపకం అనేది ఇప్పటిదాకా ఉందో లేదో తెలియదు. ఎందుకంటే భగవంతుడు మానవునికి 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక చెవితో ఈని ఇంకో చెవితో వదిలిపెట్టేయమని చెప్పానే. అదే 2 చెవులతో బాగా జుర్రుకోమనే మహాత్ముల వాక్యాలు. అందుచేత విన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ పూట విన్నామా వదిలిపెట్టేశామా అని చెప్పనంటే ఉండవు. అవన్నీ దేవతా స్వరూపాలు. భగవద్గీత, ఉపనిషత్తులు, లక్ష్మణార్యులు, మహర్షి మలయాళ స్వాములు, విద్యారణ్య స్వాముల వారు, శంకరాచార్యుల వారు, వీళ్ళ ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా అవన్నీ మంత్రభాగాలు, దేవతా స్వరూపాలు. అవి మనం కాపాడుకుంటేనే ఉంటాయి. వదిలిపెట్టామనుకో వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తి తపస్సు చేస్తాడు, చాలా కాలం తపస్సు చేస్తాడు, దేవత ప్రత్యక్షం అవుతుంది. ఎన్ని పూట్ల వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ దేవత? అమ్మ 4 పూట్ల మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో చాలామంది ఉన్నాం, ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో మొత్తం లిస్ట్ రాసుకుంటాం అని చెప్పనే ఉద్దేశం అమ్మవారిని 4 పూట్ల ఉండమంటూ ఉంటుందా? అట్లా ప్రత్యక్షం అయిందా? అదృశ్యం అయిపోయిందా? ఎక్కువసేపు ఉండదు.
కాబట్టి సాత్విక సంబంధమై ఉన్నటువంటివి ఎక్కువసేపు ఉండవు. అవి తామసిక సంబంధం గలవి అయితే దయ్యాలో భూతాలో అనుకుందాం. అలాంటివి కనుక వస్తే ఎంతసేపు ఉంటాయి? బొమ్మన పోతాయా? తరిగొట్టినా పోతాయా? ఇక వాటి కోసం వాళ్ళు నాన్న తిప్పలు పడాలి, భూత వైద్యులను తీసుకురావాలి, ఏవేవో రకరకాలైనటువంటి కార్యాలు మొత్తం చేయాలి. కనుక తామసిక సంబంధమై ఉన్నటువంటివి అవి పిలవకుండానే వస్తాయి. ఇప్పుడు మన విషయం చూసుకుందాము. మనకు జ్ఞానం కావాలా అజ్ఞానం కావాలా చెప్పండి? అజ్ఞానం కావాలి అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానం కోసంగా మరి ప్రయత్నం చేయాలి. అజ్ఞానం కోసం అయితే ప్రయత్నం అవసరం లేదు, అదే వచ్చేస్తూ ఉంటుంది. మనం పిలవాల్సిన అవసరం లేదు, ప్రార్థించాల్సిన అవసరం లేదు, దానికోసం తపస్సు చేయాల్సిన అవసరం కూడా లేదు. పిలవకుండానే వచ్చి కూర్చుంటుంది అజ్ఞానం. అదే జ్ఞానం అయితే ఎంతో పాటుపడాలి, ఎంతో శ్రమించాలి, ఎంతో కృషి చేయాలి. అంధకారం రావాలంటే ఏం చేయాలి? ఉన్న దీపం ఆర్పడమే. ప్రకాశం కావాలంటే ప్రమిది పెట్టాలి, నూనె పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపుల్ల గీయాలి, ముట్టించాలి, ఎన్నో చేయాలి. అంధకారం రావాలంటే ఏ ప్రయత్నం అవసరంలా. అట్లాగా ఈ దేవతా సంబంధమై ఉన్నటువంటి అంశాలు వాటిలో మనం నిలబెట్టుకోవాలని చెప్పనంటే దాని మహాత్ములు చెప్పింది ఏంటంటే మననం చేసుకోండి అన్నారు. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని మనం చూసినట్లయితే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే. తర్వాత అనేక అంశాలు వస్తాయని చెప్పి అనుకోండి. ముందుగా తన భార్యకు మైత్రేయికి చెప్తున్నటువంటి మాట, అరే మైత్రేయి, ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఆత్మానుభవాన్ని పొందాలని చెప్పనంటే శ్రోతవ్య, నువ్వు ముందు బాగా వినాలన్నాడు. మంతవ్య, విన్న విషయాన్ని మననం చేసుకోవాలి. ఎట్లయితే మరి చూడండి, పశువులు ఉన్నాయంటే గబగబా మేత మేసేస్తాయి. మేసిన తర్వాత ఏం చేస్తాయి? తిరిగి కూర్చొని బాగా నెమరేసుకుంటాయి అన్నమాట. ఆ నెమరేసుకోవటం వల్ల తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమవుతుంది, మరి చక్కగా పాలుగా మారి సకల మానవులకి అందుతూ ఉన్నాయి. అట్లాగా తిన్నటువంటి ఆహారం పశువు కాబట్టి నెమరు వేసుకుంటూ ఉన్నది. దానికి వినే అవకాశం లేదు కదా. వినే అవకాశం ఉన్నటువంటి మానవుడు ఏం చేయాలి? మరణం చేసుకోవాలి. చేయకపోయావనుకో ఈ పూట విన్నది ఈ పూటే మరిచిపోవటం అవుతూ ఉంటుంది. అందువల్ల ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, విషయాన్ని బాగా మననం చేసుకోవాలి. నిధిధ్యాసితవ్య, ధ్యానం బాగా ఆచరించాలి. నిధిధ్యాస అంటే భగవంతుడు ఉన్నటువంటి తత్వం, గురుదేవుడు ప్రసాదించినటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో అది మనకు జ్ఞాన నిధి. మనకు జీవితంలో మనం నిధిగా భావించుకోవాల్సి వస్తే ఏది భావించుకోవాలి చెప్పండి? సద్గురుదేవుడు ఇచ్చిన ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది మనకు తరగని నిధి, మనల్ని కాపాడే సంపద. మనెమ్మటే వచ్చేటువంటి సంపద గురుదేవుడిచ్చిన సంపద అన్నమాట. జ్ఞాపకం పెట్టుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళు సంపదలు ఇస్తారు, ఆ సంపదలు జీవనంలో వాడుకోవటం అవుతుంది. ఆ తర్వాత తన బిడ్డలకు అప్పచెప్పి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లోకంలో అందరికీ ఉన్నది. కనుక మనను కాపాడుతూ మన ఎమ్మటే ప్రయాణం చేయగలిగే సంపద ఏదైనా ఉందంటే మహాత్ములు, ఋషీశ్వరులు, గురువులు ఇచ్చినటువంటి సంపద. దాన్ని నిధిధ్యాస అని చెప్పని అన్నారు. ఆ మార్గములో చక్కగా ఉండగలిగితే నిధిధ్యాస అని చెప్పని అంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా విన్నటువంటి విషయాలని కొంచెం సేపైనా మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మనస్సులో బాగా దృఢపడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనస్సులో చేరిపోతుంది ఇదంతా కూడా. మనం ఏ బ్రహ్మ విద్య అయితే విన్నామో ఈ మొత్తం కూడా ఎక్కడ చేరిపోతుంది చెప్పండి? మన మనసు అనేటువంటి బీరువాలకు చేరిపోతుంది. మనం సంపాదించే సంపదలన్నీ కూడా
మన ఇంట్లో ఉన్నటువంటి ఇనప బీరువాలో, చెక్క బీరువాలో, ఏవో బీరువాలో పెట్టి తాళాలు వేసుకుంటూ ఉంటాం. కనుక ఆ సంపద అంతా కూడా గృహంలో ఉన్న బీరువాల్లోకి పోతుంది. కానీ బ్రహ్మ విద్య వినేటువంటి ఏ బ్రహ్మ విద్య అయితే ఉన్నదో ఇవంతా కూడా మన యొక్క సూక్ష్మ దేహంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ దేహము పవిత్రం చేయబడుతుంది. అది జ్ఞానగంగ ద్వారా మన మనస్సుని పవిత్రం చేసుకోవటం లాంటి విధానము ఇవి వింటూ ఉన్నట్లయితే ఎవరు మనస్సు పవిత్రమవుతుందో వాళ్ళు ధ్యానంలో బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల సత్సంగాన్ని ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలని చెప్పి అంటారు. ఎందుకంటే ఆ మాటల యొక్క సంబంధ ప్రభావం మనస్సు లోపల ఉంటుంది అని అర్థం. మనస్సులో పడ్డటువంటి మాటలో వాటి ప్రభావం ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి నీ పేరు చెప్పి ఒక తిట్టు తిడితే ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ తిట్టు మనసు లోపల ఎంతకాలం ఉంటుంది? అది పాదు. మనసులో పడ్డటువంటి ముద్ర అది పాదు. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం వచ్చినా ఆ వ్యక్తిని మనం దూషిస్తూ ఉంటాం. ఎదురు పడ్డాడు అంటే మహా క్రోధావేశంతో చూస్తూ ఉంటాం. ఏదైనా సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క విషయం జ్ఞాపకం వచ్చిందా అని చెప్పనంటే 10 మంది ముందు కూడా బాహాటంగా ఆయన దూషిస్తూ కూడా మనం తిడతాం. కారణం ఏంటి? ఒక్క పదం మనసు లోపల పడింది అంతే, వదిలిపెట్టలా, ఎంటాడుతా ఉన్నది. ఎక్కడ కూర్చున్నా అదే, ఎవరి దగ్గర కూర్చున్నా అదే, ఏ సందర్భంలో జ్ఞాపకం వచ్చినా అదే మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్క మాటకే ఆ విధమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు ఇంత మహాత్ముల ద్వారా ఇవ్వబడేటువంటి మాటలు విన్నప్పుడు ఏ ప్రభావం మనసు లోపల ఉందా అది గమనించాల్సిన అంశము. అందుచేత మనం భగవద్గీతలోని అంశాలు అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఉపక్రమోపసంహార ఏకత అనేటువంటి దాంట్లో ఉపక్రమ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. చాలా మంది జూములో పాల్గొంటూ ఉన్నారు. ఒకవేళ మీరు వీడియో ఆన్ చేసుకున్నట్లయితే రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు కూడా కనబడే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ పేరు మాత్రమే కనబడుతుంది అంతే. ఇది మళ్ళా యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అందరూ కూడా దర్శనం ఇచ్చే అవకాశంగా ఉంటుంది, గమనించండి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ అనే ఈ 2 శ్లోకాలు మనం స్వామివారు చెప్పినటువంటి మార్గంలో పయనిస్తూ ఉన్నాము. ఉపక్రమ శ్లోకము, ఉపసంహార శ్లోకము అని అనగా భగవద్గీత షడ్లింగాత్మకముగా స్వామివారు చెప్పారు. ఉపక్రమోపసంహార ఏకత, అభ్యాసము, ఫలము, అపూర్వత, అర్థాపత్తి అని ప్రకారంగా 6 లింగాలుగా చెప్పినటువంటి అంశములో మొదటి దానిని ప్రధానంగా తీసుకుని మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఉపక్రమ శ్లోకం అది ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు తనకు సందేహం కలిగి అడగటం జరుగుతుంది. అలాగా తన ప్రశ్నతో ఆరంభం చేయబడ్డటువంటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత సంజయ అనేటువంటిది మొట్టమొదటిగా ప్రశ్నాత్మకముగా ఆవిర్భావం అయినటువంటి శ్లోకం. దీన్ని మనం ముందు చర్చించుకోవటం జరుగుతుంది. తర్వాత సమాధానంగా వచ్చినటువంటి అంశం ఏంటని చెప్పానంటే సంజయుని యొక్క సమాధానం. అది ఉపసంహార శ్లోకముగా పెద్దలు చెప్పే మాట. ఉపసంహార శ్లోకం అంటే భగవద్గీత లాస్ట్లో వచ్చేటువంటి శ్లోకం. అది సంజయ ఉవాచ. ఉపక్రమంలోనేమో ధృతరాష్ట్ర ఉవాచ, లాస్ట్లో వచ్చేటువంటిదేమో సంజయ ఉవాచ. కనుక సంజయుడు సమాధానంగా చెప్పినటువంటి అంశం ఏంటని చెప్పానంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎత్ర ఎచటైతే యోగీశ్వర యోగీశ్వరుడగు కృష్ణ భగవానులు ఉన్నారో, ఎత్ర ధనుర్ధర అర్జున ధనస్సును ధరించి ఉన్నటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉన్నాడో, తత్ర శ్రీహి తత్ర అచటే శ్రీహి సంపద
విజయ విజయము, విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అక్కడే విజయము, సంపద, నీతి ద్రవమగు రీతిగా ఉంటాయనేటువంటిది నా అభిప్రాయము అనేటువంటి మాట. కాబట్టి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ఆయన వైపే విజయము ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఆయనకు ఎలా రాగలిగింది? ఒక ప్రశ్న వేసుకుందాం మనం. సంజయుడు సామాన్యమైనటువంటి యొక్క వ్యక్తి కదా. అసలు ఆ స్థానం విదురుడిది. ధృతరాష్ట్రునకు ఎప్పుడూ కూడా పక్క నుండి అనేకమైనటువంటి అంశాలు చెప్పే విధానముగా ఉన్న వ్యక్తి విదురుడు. మనం భారతంలో చూసినట్లయితే ధృతరాష్ట్రునికి దగ్గరగా, ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే దాంట్లో జనించిన వాళ్ళు, తల్లులు వేరైనప్పటికీ కూడా వారిలో ఒక సోదరభావం ఉన్నది. కాబట్టి ధృతరాష్ట్రునికి ఎప్పుడు ఒక నీతి, ధర్మము, న్యాయము అన్నీ కూడా ఎంట ఉండి చెప్పేటువంటి విధానముగా ఉన్న వ్యక్తి విదురుడు. కానీ ఈ సంజయుడు ఉన్నటువంటి స్థానం అనేటువంటిది అది విదురుని యొక్క స్థానం అసలు. అయితే ఎందువల్ల విదురుడు ఆ స్థానం కోల్పోయాడు అనే విషయంగా చూసినట్లయితే, ఈ కౌరవ పాండవుల్ని అమితంగా ప్రేమించే విధానం విదురుని వద్ద ఉన్నది. ఇద్దరిని కూడా సమాన భావంగా ప్రేమించేవాడు. ఎప్పటికప్పుడు అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడగలిగే విధానం మనం చూసినట్టయితే భారతంలో విదురుడే. చాలా సందర్భాలలో ఏ సంకోచం లేకుండా, భయం లేకుండా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇది అన్యాయము, ఇది చాలా ద్రోహము, ఇది చాలా అక్రమము అనే విధానముగా మరి చెప్పేటువంటి, గొంతెత్తి చెప్పేటువంటి అతడు విదురుడు. ద్రౌపది అవమానం చేసేటప్పుడు కూడా ఎంతగానో తల్లడిల్లిపోయాడు. మిగతా వాళ్ళు అంతగా మాట్లాడిన సన్నివేశాలు లేవు. ద్రోణాచార్యులు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, కృపాచార్యులు వారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువగా ధృతరాష్ట్రుడు సన్నిహితముగా ఉండి, దగ్గరగా ఉండి అన్ని విషయాలను కూడా బాగా చెప్పే విధానము విదురుడు. అయితేనంటే ఇక్కడ మరి సంధి చేకూర్చే విధానం ఎప్పుడైతే విఫలమైపోయిందో, ఇక ఇరువురికి యుద్ధం అనేది ఆరంభం కావటంతో తాను అత్యంతముగా ప్రేమించేటువంటి వాళ్ళు ఒక్కరొక్కరే యుద్ధరంగం రాలిపోతూ ఉంటే ఆ వార్తలు వినాల్సి వస్తుంది, వాళ్ళ మరణ వార్త వినాల్సి వస్తుంది అనేటువంటి విధానములో నేను వినలేను, నేను యుద్ధం చూడలేను అని చెప్పేసి విదురుడు తీర్థయాత్రలు నిమిత్తముగా దేశ సంచారం వెళ్ళిపోయాడు. అట్లా యుద్ధాన్ని చూసే విధానం లేకుండా, దాని వైపు మనస్సు పెట్టే ఒక విధానం లేకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో ఇద్దరు, మొత్తం విదురుడు ఆ విధంగా వెళ్ళిపోయాడు, బలరాముడు కూడా అట్లాగే తీర్థయాత్రల నిమిత్తంగా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. కాబట్టి ఆ విధంగా విదురుడు వెళ్ళిపోవటంతో ఆ స్థానములో సంజయుడిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధం అంతా సిద్ధమైంది, యుద్ధం ఇక ఆరంభం కాబోతా ఉన్నది. ఆ సందర్భంలో వేదవ్యాసుల వారు హస్తినకు వచ్చాడు. హస్తినకు వచ్చి అడిగాడు, అంబికయ్య మరి యుద్ధం ఆరంభం కాబోతూ ఉన్నది, యుద్ధ వార్తలు వినేటువంటి ఉద్దేశం నీకేదో ఉన్నది, కాబట్టి నీకు దివ్య చక్షును ప్రసాదిస్తూ ఉన్నాను. నీవు ఆ దివ్య చక్షువుతో యుద్ధమంతా కూడా ఇంట్లో ఉండి నువ్వు చూడవచ్చు అని చెప్పనే విధానముగా వ్యాస భగవానుల వారు చెప్తే, ధృతరాష్ట్రుడు అంగీకరించాల. నేను ఆ దృశ్యం చూడలేను, కాబట్టి నాకు ఆ దివ్య దృష్టి నాకు ప్రసాదించవద్దు, నాకు వద్దని చెప్పి అన్నాడు. ధృతరాష్ట్రునిలో కొన్ని సుగుణాలు మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ప్రభాకర్ గారు కూడా ఒక ప్రశ్న వేశారు, మీరు చూశారో లేదో. ఒక ప్రజ్ఞాచక్షు అనేటువంటి విధానము, 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి గొప్ప విధానము అనేవి స్వామిగారే స్వరాజ్య గీతలో చెప్పడం జరిగింది. వాటిని పోస్ట్ చేశారు.
ధృతరాష్ట్రుని విధానంగా చూసినట్లయితే కొన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే పుత్ర వ్యామోహం ఆయన పూర్తిగా చెరిచింది. మానవునికి ఉండేటువంటి 3 కదా, దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని చెప్పని అంటారు. ఈ 3 కూడా ప్రధానముగా వ్యక్తి చేత అభిమానింపదగినటువంటి అంశాలుగా ఉంటాయి. అంటే భార్య మీద ఉండేటువంటి ప్రేమ కానీ, పుత్రుల మీద ఉండేటువంటి ప్రేమ కానీ, ధనం మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ 3 కూడా ఏషణత్రయము అనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి వాటి విషయంలో మోహితుడవుతాడు పురుషుడు. మోహితుడై మరి వాటి కోసముగా ఏవైనా చేయటానికి సిద్ధపడే విధానం ఆయనలో ఒక విధానం క్రియేట్ అవుతుంది. ధారేషణ విషయంలో, ధనేషణ విషయంలో, పుత్రేషణ విషయంలో అమితమైనటువంటి యొక్క మోహానికి గురై ఉన్నటువంటి వారు వాటి కోసముగా ఏవైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడతారు అనేటువంటి అంశములో చూసినట్లయితే ధృతరాష్ట్రుని యందు పుత్రేషణ అమితముగా ఉందన్నమాట. కాబట్టి వాడిని కాదనలేడు. వాడు ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నా కూడా మరి వాడిని దండించలేడు, ఏమనలేడు, పుల్లెత్తి మాట అనలేడు. ఈ విధమైనటువంటి ఒక బలహీనత అతని యందు ఉండటం కారణముగా దుర్యోధనుని విధానములో ఆయన కూడా చెడ్డవాడు కావాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. సుగుణాలుగా మనం చూసినట్లయితే కృష్ణుడు రాయబార నిమిత్తముగా వచ్చినప్పుడు మరి కౌరవులు కృష్ణుడిని ముట్టడేసి ఏదో చెయ్యాలి, చంపాలి అనేటువంటి విధానముగా వాళ్ళు పూనుకున్నప్పుడు పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడు. దాన్ని చూడలేక దుర్యోధనాదులు మూర్ఛ చెందితే ఆ విశ్వరూపాన్ని దివ్యమంగళమై మహిమాన్వితమై ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని దర్శించే విధానములో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు ఇత్యాది పుణ్యాత్ములు మాత్రమే దాన్ని చూడగలిగారు. ఆ సందర్భములో వాళ్ళందరూ కూడా భగవంతుని కొనియాడుతూ ఉంటే ఆ శబ్దములు విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఏమైంది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో విదురుని అడిగితే ఆయన చెప్పాడు, ఇట్లా కృష్ణ భగవానుల వారు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ప్రార్థన చేశాడు, స్వామి నాకు కూడా ప్రసాదించండి, ఆ దృశ్యం మంగళకరమై ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసే అవకాశం నాకు కూడా ప్రసాదించండి అని చెప్పని ప్రార్థన చేస్తే అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రునికి తన విశ్వరూపం దర్శించేటువంటి విధానంగా కన్నులు ప్రసాదిస్తాడు. ప్రసాదించినప్పుడు ఆ కన్నులతో పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని దర్శించి ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. ఆ తర్వాత అన్నాడు ధృతరాష్ట్రుడు, స్వామి మీరు ఏ యొక్క నీ దివ్యమంగళ విగ్రహం చూసే అవకాశం నాకు కన్నులు ప్రసాదించారో ఆ కన్నులు చాలు, నీ రూపాన్ని చూశాను, నా మనస్సులో ప్రింట్ అయ్యాయి, ఆ ముద్ర నాకు చాలు. ఇక ఈ లోకములో ఉన్నటువంటి ఈ పాప సంబంధమై ఉన్నటువంటి దృశ్యాలు నేను చూడలేను కనుక నువ్వు ఏ కన్నులు నాకు ప్రసాదించావో నాకు ఆ దృష్టి మళ్ళీ లేకుండా చేయమని చెప్పని అని వేడుకుంటాడు. అదొక మరి ఒక సుగుణం, దాన్ని మనం గమనించాలి. అంటే ఎందువల్ల ఆయన ఆ విధంగా మరి ధృతరాష్ట్రుడు అని చెప్పనంటే చాలా మరి భావిస్తున్నాము అనేటువంటి మాటకు చూసినట్లయితే అతని యందు ఆవేశింపబడ్డటువంటి పుత్రేషణ ప్రధానముగా, ధారేషణ అనే విషయంలో చాలా మంది కూడా మోహితులవుతూ ఉన్నారు. ధనేషణ అనే విషయంలో ఒకటి నాడు చూసినట్లయితే చాలా మంది చేయరాని కార్యాలు కూడా దానికోసంగా చేసేస్తూ ఉన్నారు. అలాంటి మోహితులై ఉన్నటువంటి వారు ఎంతకి కూడా తెగించే విధానము అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడ చూడవచ్చు ధృతరాష్ట్రుని యందు. మీరు భారతంలో చూసినట్లయితే చాలా సందర్భాలలో ధృతరాష్ట్రుడు ఒక యోగ్యుడిగా కూడా భావింపబడేటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మనం భారతం చూడాలి, ఒకసారి చూస్తే ఆయన క్యారెక్టర్ ఏంటో కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. రాసు యాగం పూర్తి అయిపోయిన తర్వాత అదంతా వాళ్ళ వైభవము, వాళ్ళ రాజ్య విస్తరణ, వాళ్ళ చేసే కార్యాలు, 10 మంది కొనియాడుతూ ఉండే విధానాలు
బలం పెంచుకోవటము, సైన్య బలాన్ని పెంచుకోవటం పాండవులు. ఇవన్నీ చూసిన తర్వాత రాజసూయాగం పూర్తి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా దుర్యోధనుడు పోల, అక్కడే ఉన్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు. ఎందువల్ల అంటే వాళ్ళ సంపదలేమి ఎట్లా వచ్చాయి, ఇవన్నీ కూడా ఎట్లా సంపాదించారు, వీటిని ఎట్లా కొడగట్టారు, వీటిని ఇంతమంది బలం సంపాదించుకున్నారే, ఇంత గొప్ప కీర్తిని వాళ్ళు పొందారే, లోకంలో ఎంత గొప్పగా ఎదిగారే వీళ్ళు అనేటువంటి అసూయ లోపల బాగా ఉన్నది. కాబట్టి అవన్నీ పరిహరించడానికి కొద్ది కాలం అక్కడే ఉన్నాడు వాడు, అందరూ పోయినప్పటికీ కూడా. తర్వాత అవమానాన్ని పొంది అవమానం తెలిపోవడం విషయం మనకు భారతంలో వస్తుంది అనుకోండి. ఆ విధముగా వచ్చిన తర్వాత తన తండ్రితో భేటీ పడ్డాడు. నానా, నాకు ఇంద్రప్రస్థం కావాలి అని చెప్పిన అన్నాడు. అదేమిరా, అసలు హస్తినాపుర పట్టణమే వాళ్ళది లెక్క ప్రకారం అయితే, నాకు అధికారం లేదు, నేను అంధుణ్ణి, రాజ్యాధికారం పాండురాజుది, దాని తర్వాత పాండవులకు వస్తుంది. కానీ నా మాట వాళ్ళు కాదనలేక వాళ్ళు ఇంద్రప్రస్థం వెళ్ళిపోయారు నేను చెప్పితే, కాబట్టి హస్తినాపురం నీదే కదా, నువ్వు పాలించుకుంటున్నావు కదా, కనుక వాళ్ళకి ఇవ్వబడ్డటువంటి ఇంద్రప్రస్థం మళ్ళీ ఎట్లా నువ్వు గ్రహించే అవకాశము తప్పు కదా అని చెప్పి అంటాడు. కానీ వాడు వినలేదు, అది నాకు కావాలన్నాడు, ఇంద్రప్రస్థం కావాలి, ఆ మైసభ అన్ని కూడా బాగా వృద్ధి ఉన్నాయి. చెప్పాడు ధృతరాష్ట్రుడు, నీకు కావాలంటే ఇంద్రప్రస్థం తలదన్నేటువంటి నగరాన్ని నిర్మాణం చేస్తాను కావాలంటే అని చెప్పి అన్నాడు. నాకు అవసరం లేదు, నాకు ఇంద్రప్రస్థమే కావాలని చెప్పి అన్నాడు. ఇట్లాగా ముండికేసి చివరికి నువ్వు నాకు వచ్చే విధానముగా ఏర్పాటు చేస్తావా, లేదా నన్ను ఈ పొడతో మారణ విషయముగా ఏదన్నా చేసుకుని చనిపోమంటావా అని మొండికేశాడు. ఎప్పుడైతే కుమారుడు తన కళ్ళము చనిపోతా అని చెప్పి అన్నాడో తట్టుకోలేక, సరే నాయన ఎట్లాగైనా నేను ఇంద్రప్రస్థం నీకు అప్పచెబుతా అని చెప్పిన విధానముగా మాటిస్తాడు. ఇట్లాంటి సన్నివేశాలు చూసినట్లయితే భారతంలో ధృతరాష్ట్రుడు చెడ్డవాడు అనేటువంటి ముద్ర పట్టానికి గల కారణాలు చూసినట్లయితే చాలా వరకు అతని మీద పుత్రేషణ అన్న ముద్ర బాగా ఆయన యందు పనిచేసిందన్నమాట. సరే, ఇక్కడ సన్నివేశం మనం గమనిద్దాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సంజయుడు చెప్పిన సమాధానం, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి, అక్కడే సంపద, విజయము, నీతి అన్నీ ఉన్నాయి అనేటువంటి యొక్క విధానముగా చెప్పగలిగేటువంటి విధానం ఆ వ్యక్తికి ఎట్లా వచ్చింది అన్న కోణములో మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఇది చాలా మౌలికమై ఉన్నటువంటి అంశము. దీని మీద మీకు పయనిస్తుంది అంశం. ఇక్కడ సంజయునికి ఎట్లాగా అది లభ్యమయ్యింది అని చెప్పనంటే అది వ్యాస అనుగ్రహముతో. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, గురు అనుగ్రహము అనేటువంటిది. వ్యాసుని అనుగ్రహం. ఏ వ్యాసుడైతే దివ్యత్వమును నీకు ప్రసాదిస్తాను అని చెప్పి అన్నప్పుడు ధృతరాష్ట్రుడు నాకు వద్దు స్వామి అని చెప్పి అన్నాడు కదా. ఆ దివ్యత్వమును, ఆ దివ్య చక్షువుని సంజయునికి ప్రసాదించాడు. నాయన, నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ఆ యుద్ధమంతా కూడా నువ్వు దర్శించి ఈ ప్రభువుల వారికి చెప్పమని చెప్పని ఆ దివ్యత్వపు విధాన అనుగ్రహం వ్యాసుని ద్వారా సంజయుడు పొందటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అనుగ్రహము అనే అంశం మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అనుగ్రహము అని చెప్పనేటువంటిది ఎవరికి ఎవరిస్తారు, ఎవరి ద్వారా ఎవరు పొందాలి. అనుగ్రహము అనేది బ్రహ్మమునకు ఉండాలా, ఈశ్వరునికి ఉండాలా? అనుగ్రహము అనేది శుద్ధ బ్రహ్మమునకు ఉండాలా, ఈశ్వరునికి ఉండాలా? శుద్ధ బ్రహ్మమునకు ఈశ్వరునకు అని చెప్పి అన్నావు అనుకో, ఇద్దరికీ కూడా జీవుడు ప్రసాదించాలా? ఇది మీకున్న ఆశ్చర్యం. కాబట్టి అనుగ్రహము అనేటువంటి విధానంగా చూసినట్లయితే అనుగ్రహింపబడేవాడు జీవుడైతే
అనుగ్రహించేవాడు ఈశ్వరుడు. అనుగ్రహించేవాడు ఈశ్వరుడు, అనుగ్రహమును పొందేవాడు జీవుడు. అది మరి అనుగ్రహము అనేది శుద్ధ బ్రహ్మం ప్రసాదించదా? శుద్ధ బ్రహ్మమనందు ఏమీ లేదు. అది కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి స్వరూపము. స్వరూపతః లక్షణములు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అంతవరకే బ్రహ్మం. కనుక మహాత్ములంతా కూడా ఉన్నది అక్కడే, శుద్ధ బ్రహ్మమే. కానీ వాళ్ళు మధ్యలో ఈశ్వరాంశను పొందగలిగారు. ఈశ్వరానుగ్రహము లేకుండా జీవుడు శుద్ధ బ్రహ్మములో ప్రవేశించే అవకాశము లేదు. గుర్తుపెట్టుకోండి. అనుగ్రహ ప్రదాత అని చెప్పన్నప్పుడు ఈశ్వరుడు, అనుగ్రహింపబడేటువంటి వాడు జీవుడు. ఈశ్వరుడు అవతరించాడు అనే మాట వాడుతున్నాం మనం. భగవద్గీతలో వస్తూ ఉంటుంది మనకి. అజోపి సన్ వ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నా స్వమాయతో నేను ఈ లోకంలో అవతరిస్తున్నాను అని చెప్పి అనేటువంటి మాట. అవతరించుట అనేటువంటి విషయముగా కొంచెం గమనించండి. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు తన ఉనికిని పూర్తిగా ఉపసంహరణ చేసుకుని మానవ దేహ విధానములో లోకంలోకి వచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటని చెప్పానంటే, దీన్ని వేదాంత విధానంలో చెప్పేటువంటి మాట పరిణామ సిద్ధాంతము, రెండవది వివర్తవాదము, రెండు చెబుతారు. పరిణామ సిద్ధాంతం ఏంటని చెప్పానంటే, తన ఉనికిని పూర్తిగా కోల్పోయి మరొక రూపాన్ని చెందే విధానం పరిణామ సిద్ధాంతం. అనగా పాలు పెరుగయ్యింది, పాలు పెరుగు అయ్యింది అంటే అక్కడ పాలు లేవేక, పాలు తన ఉనికిని పూర్తిగా కోల్పోయి పెరుగు కావటం, ఇది పరిణామం అంటారు. పరిణామం చెందటం, ఒక వస్తువు మరొక వస్తువుగా పరిణామం చెందటం అని. కాబట్టి పాలు పెరుగు అయిన తర్వాత అక్కడ పాలు లేవు, ఇది పరిణామ సిద్ధాంతము. వివర్తవాదము అని చెప్పనంటే ఉన్న వస్తువు అట్లాగే ఉంటుంది, మరొక వస్తువుగా భాషిస్తుంది, ఇది వివర్తవాదము అని చెప్పనంట. త్రాడుగానే ఉంటుంది, ఆ త్రాడు పాముగా భాషించటము. ఆ ప్రకారముగా ఈశ్వరుడు ఈ లోకములోకి ధర్మ సంరక్షణార్థమై రావడం అనేటువంటి విషయము చూసినట్లయితే, ఈ లోకములో మనం చూసేటువంటి మహాత్ములైతే ఉన్నారో మహాత్ములంతా కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారు. మరి ఈశ్వరుడు ఆయన సర్వవ్యాపకుడు, అంతటా శాసకుడు. తన ఉనికిని కోల్పోయి రాడు, తన ఉనికిలో తాను ఉంటాడు. తన అంశతో లోకములో మహాత్ములు సంచరిస్తారు. తన అంశతో ఉన్నటువంటి విధానము ఇది మీకు భగవద్గీత 10వ అధ్యాయం సంపూర్ణముగా చెప్పే మాట. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణాం శంకరశ్చాస్మి, మునీనామప్యహం వ్యాసః, పాండవానాం ధనంజయః, వృష్ణీనాం వాసుదేవోస్మి. ఇవన్నీ చూసినట్లయితే సర్వేశ్వరుడే ఈ ఉపాధులలో ఆయన భాషిస్తూ ఉన్నాడు. ఎన్నో ఉపాధులలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ గమనించండి. శుద్ధ సాత్విక ప్రకృతి కలిగి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈశ్వర స్వరూపులే. మలిన సాత్విక అవిద్య కలిగి ఉన్నటువంటి వారిని ఏమంటాం? జీవులు. శుద్ధ సాత్విక విద్య కలిగి ఉన్నటువంటి వారు ఈశ్వరులు, మలిన సాత్విక అవిద్య కలిగి ఉన్నటువంటి అతడు జీవుడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి జీవ సముదాయం అంతా కూడా మలిన సాత్విక
మలిన సాత్వికము అని చెప్పనంటే రాజసిక తామసిక సంబంధ మాలిన్యములు చేరుకుని ఉన్నటువంటి సాత్వికం మలిన సాత్వికం. ఈ మలిన సాత్విక అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి వారే లోకములో ఉన్నటువంటి జీవ సముదాయం అంతా కూడా. ఎవరైతే తమ తపస్సు ద్వారా మలిన సాత్వికమును పూర్తిగా జయిస్తారో ఆ జయించి శుద్ధ సాత్వికమును పొంది ఉన్నటువంటి వారిని ఈశ్వరాంశగా చెప్పే విధానము. వ్యాసుడు, వశిష్ఠుడు, శక్తి మహాముని, శుక భగవానుడు, చిన్మయానంద, రామతీర్థ, తోతాపురి ఇట్లా మహాత్ములుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా మలిన సాత్విక అవిద్యతో ఉన్నటువంటి వాళ్ళుగా భావిస్తామా, శుద్ధ సాత్విక విద్యతో ఉన్నటువంటి వాళ్ళుగా భావిస్తామా? అది గమనించాల్సిన అంశం. కనుక ఆ శుద్ధ సాత్వికత ఎట్లా ఏర్పడింది అంటే విద్యా తపోభ్యాం భూతాత్మా, శాస్త్రం చెప్పే మాట. విద్యా తపోభ్యాం, విద్య ద్వారా తపస్సు ద్వారా వాళ్లకు లభ్యమవుతుంది ఈశ్వరాంశ, ఈశ్వరత్వము. విద్యా తపోభ్యాం భూతాత్మా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తైత్రీయోపనిషత్తు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ చాలా అద్భుతంగా ఉండేటువంటి సన్నివేశం మనకి తైత్రీయంలో వస్తుంది. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాత్యేవ ఖలు యమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిశంవిశంతీతి తద్బ్రహ్మ అనే మాటల కాడ ఆయన కాదు 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 అని చెప్పనంటూ ఉన్నప్పుడు ఎట్లా మరి అని చెప్పి అడిగితే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నువ్వు దాన్ని తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే తపస్సును ఆచరించాల్సి ఉంటుంది అంట. అట్లాగా తపో సంపన్నులై వారు వారి యొక్క విధానములో ఈశ్వరత్వమును సాధించారు అని అర్థం. అట్లా ఈశ్వరత్వమును సాధించి ఉన్నటువంటి వారందరూ కూడా మహర్షులు అని చెప్పని అంటాం. వాళ్ళే మహాత్ములు, యోగులు, మహర్షులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగీశ్వరులు. ఇలాంటి అందరూ కూడా శుద్ధ సాత్విక విద్యతో ఉన్నటువంటి వారు. గమనించండి, ఇక్కడ శుద్ధ సాత్విక విద్య కలిగి ఉన్నటువంటి వారిలో ఉండేటువంటివి దైవీ లక్షణములు. దైవీ సంపత్తి విమోక్షాయ. మలిన సాత్విక అవిద్య కలిగి ఉన్నటువంటి, మలిన సాత్విక అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవులలో ఉండే ఏమిటి? ఆసురీ సంబంధ గుణాలు ఉంటాయి. మలిన సాత్వికమును బట్టి పనిచేసేటువంటివి ఆసురీ సంబంధ గుణాలు. దైవీ సంబంధ గుణాలేమిటో, ఆసురీ సంబంధ గుణాలేమిటో ఈ రెండింటి కేటగిరీ మీరు చూసుకునేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రం భగవద్గీత 16వ అధ్యాయంలో ప్రవేశించండి. దైవీ సంపత్తు యోగ అన్నారు పరమాత్మ. కాబట్టి దైవీ గుణములు, ఆసురీ గుణాలు ఎవరిలో ఉంటాయనేటువంటి మాటగా చూసినట్లయితే శుద్ధ సాత్విక విద్యను ఆశ్రయించి ఈశ్వర సాన్నిధ్యములో ఉండి ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వారి యందేమో దైవీ గుణాలు వ్యవహారం కలిగి ఉంటాయి. మలిన సాత్విక అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క జీవుని యందు ఆసురీ సంబంధ గుణాలు వ్యవహరించేటువంటివిగా ఉంటాయి. ఆసురీ గుణాలంటే దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ ఇవన్నీ కూడా. అందువల్ల ఈ రెండింటి యొక్క విధానాలు మీకు పరమాత్మ గీతలో చాలా శుద్ధంగా చెప్పుకొస్తాడు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇదేమిటి? మలిన సాత్విక అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడు ఎట్లా ఉన్నాడు అంటే మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. కాబట్టి మలిన సాత్విక సంబంధమై ఉన్నటువంటి అవిద్య విధానము కలిగి ఉన్నటువంటి జీవుల యందు ఎక్కువ శాతముగా తామసిక సంబంధ గుణాలే వ్యవహరించేటువంటివిగా
ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లోన ఉన్న గుణాలు కప్పిపుచ్చి వ్యవహరించినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భములో వాళ్ళు ఆ గుణాలతోనే వ్యవహరించేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎవరు తపో సంపన్నులై ఉన్నారో వాళ్ళ యందు మలిన సాత్విక విద్య అంతరించి శుద్ధ సాత్విక విద్య ఏర్పడుతుంది. కాబట్టి దానికి పరమాత్మ చెప్పిన మాట, మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. మహాత్మానః మహాత్ములు దైవీ ప్రకృతిం ఆశ్రితాః. దైవీ అని చెప్పినట్టు ఈశ్వరాంశ. ఆ దైవీ ప్రకృతిని సోహంభావ ధ్యానమును ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వారి యందు విద్య ఉంటుంది. విద్య ఉన్నటువంటి వాళ్ళ యందు దైవీ గుణాలు ఎక్కువగా వాళ్ళల్లో వ్యవహారం కలిగి ఉంటాయి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు. గురుకాలమునన్ గణుతింప నసఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి బ్రహ్మకు గాని. ఎందువల్ల ఈ మాట చెప్పడం కారణం అని చెప్పనంటే, నిరంతరముగా ఆయన మనస్సు నివృత్తిలో పయనించి లోన ఉన్నటువంటి తత్వంలో లయించేదిగా ఉన్నది కాబట్టి ఆయన దైవీ గుణాలు అనేటువంటివి ఎక్కువ శాతంగా చేరిపోతూ ఉన్నాయి. అవే అతని వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అందువల్ల లోకములో ఉన్నటువంటి యొక్క వాళ్ళు మానవుల దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో మలిన సాత్విక అవిద్యయే ఉన్నది కాబట్టి మలిన సాత్విక అవిద్య అనేటువంటిది ఉన్న విధానములో తామసిక సంబంధమై ఉన్న గుణాలే సమయము చూసుకుని ప్రవర్తించేటువంటివిగా ఉంటాయి. ఈ పూట నీ ముందు బాగానే ఉంటాడు, బాగా అంగీకరిస్తాడు, పర్వాలేదు లేవయ్యా తప్పని చెప్పి అంటున్నావు కదా, వదిలిపెట్టేస్తున్నా అనేటువంటి యొక్క మాటలు పైన ఉన్నటువంటి మంచితనము, లోన ఉన్నవాడు మాత్రం ఒప్పుకోడు. సమయం కోసంగా వేసి ఉంటాడు. లోన ఉన్నవాడు గుర్తులు పెట్టుకుంటాడు. లోన ఉన్నవాడు వేరు, బయట ఉన్నవాడు వేరు. బయట ఉన్నవాడు పెదిమల మీద నుంచి మాటలు జాలు వారతాయి, పర్వాలేదులే అని చెప్పి అంటాడు. సమయం రాకపోతుందా అప్పుడు చూసుకోలేనా అని లోనవాడు భావించుకుంటాడు. ఎందుకంటే మలిన సాత్విక అవిద్యతో మిళితమై ఉన్నటువంటి వాడు కాబట్టి అతని యందు ఆ గుణాలే ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉంటాయి. ఎవరు తపో విధానముగా పయనిస్తారో వారి యందు విద్య ఉంటుంది కాబట్టి ఈశ్వరాంశను వాళ్ళు ఆశ్రయించారు. సోహంభావ ధ్యానం ఈశ్వరాంశను ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ దగ్గర దైవీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పరులకు మేలు చేయటము, వాళ్ళకు దయాభావంతో దర్శించటము, జాలితో ఆదరించటము, ప్రేమతో వాళ్ళని ఆదరించటము, క్షమించటము, ఇవన్నీ కూడా దైవీ సంబంధమై ఉన్నటువంటి విధానములో ఉండేటువంటి దైవీ గుణములు. అందుచేత ఇక్కడ మనం చూసినట్లయితే మరి సంజయునికి అలాంటి దివ్యత్వమును చెప్పగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఏ విధముగా ఆయనకి సంప్రాప్తింపబడింది అని తపస్సు చేశాడనేటువంటి విషయం చూసినట్లయితే అక్కడ ఈ వ్యాస అనుగ్రహము, గురు అనుగ్రహముతో సంప్రాప్తింపబడ్డటువంటి విధానము. అలాంటిదే కృష్ణ పరమాత్మ కూడా ధృతరాష్ట్రునికి దివ్య చక్షువును ప్రసాదించి ఆ చూసే విధానముగా ఇచ్చినటువంటి విధానము. ఇవన్నీ కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రసాదింపగలిగేటువంటి అనుగ్రహ విధానము. మన మహాత్ముల ద్వారా ఆశీర్వాదం కోరుకుంటూ ఉంటాం, మహాత్ముల నుంచి మంచిని కోరుకుంటూ ఉంటాం, మహాత్ములు మమ్మల్ని మంచిగా భావించాలని కోరుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తపస్సు చేస్తూ ఈశ్వరాంశతో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క వాక్కులలో ప్రభావం ఉంటుంది. ఈశ్వర వాక్కులు గనక ఆ వాక్కులలో ప్రభావం ఉంటుంది కాబట్టి అవి జీవులకు ఆశీర్వాద విధాయకములుగా వచ్చే అవకాశం ఉంటుంది. గమనించండి, ఇది మనం చూసినట్లయితే పురాణాలలో కూడా అధిక శాతం మనం దర్శిస్తూ ఉంటాం. పరమశివుడు సంకల్పించాడు, నీకు పుట్టబోయే కుమారుడు 16 ఏండ్ల వయసు గలవాడయ్యే ఉంటాడు అని చెప్పారు. సద్గుణ సంపన్నుడు అయినటువంటి అతడు 16 ఏండ్ల వయసు గలవాడు నీకు
వరకే ఉంటాడు, ఆ బిడ్డ కావాలా? నిండా 100 ఏండ్లు ఉంటాయి, అయితే వాడు దుర్మార్గుడుగా ఉండే విధానంగా ఉంటాడు, ఆ బిడ్డ కావాలా అని చెప్పని పరమశివుడు మరి పరీక్ష పెడితే దాంట్లో మరి మురకండ ముని పరీక్షగా గురై కోరుకున్నాడు. దుర్మార్గుడుగా ఉండేటువంటి వ్యక్తి 100 ఏండ్లు లాభమే ఉన్నది, సద్గుణ సంపన్నుడై ఉన్నటువంటి బిడ్డ 16 ఏండ్లున్న చాలు అనే విధానముగా తండ్రి అపేక్షపడి కోరుకోవటంతో పరమశివుడు సంకల్పించి 16 ఏండ్ల వరకు వీడికి ఆయుస్సు ఉంటుంది అనే విధానముగా ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్ని తర్వాత కాలంలో మార్కండేయ మహర్షి తన యొక్క తపస్సు చేత, మహాత్ముల ఆశీర్వాద బలము చేత ఈశ్వర సంకల్పమును కూడా విరమింపజేసేటువంటి విధానముగా మనం దర్శిస్తాం. పరమశివుడు ఏ యొక్క 16 ఏండ్లు అనేటువంటి విషయముగా సంకల్పం చేశాడో తన సంకల్పాన్ని కూడా ఆయన విరమించుకున్నాడు. అంటే మహాత్ముల ఆశీర్వాదం, నారద భగవాన్ల వారి ఆశీర్వాదం, చిరంజీవ అనేటువంటి ఆశీర్వాదం, ఆయన చేసిన తపస్సు, ఆయన చేసిన ధ్యానం అనేటువంటి విధానములో పరమశివుడు కూడా ప్రసన్నుడై తన 16 ఏండ్లు అనేటువంటి సంకల్పం విరమించుకుని చిరంజీవ అనే విధానముగా, అంటే మహాత్ముల ఆశీర్వాదములలో అలాంటి బలం ఉంటుంది అనేటువంటి మాటకు మనం చెప్పుకునేటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారి అనుగ్రహం అనేటువంటిది సాధన మార్గంలో పయనించేటువంటి వారికి అవసరము. కనుక ఈశ్వరానుగ్రహం ఉన్నటువంటి వారు కాపాడబడతారు అనేటువంటి మాట మనం భాగవతంలో చూసినట్లయితే, భారతంలో చూసినట్లయితే ఈశ్వరాంశతో కాపాడబడ్డారు. మనకు అదే అంశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయము. ఎందువల్ల మాట చెప్పడం కారణం అని చెప్పనంటే, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు యొక్క అనుగ్రహముతో వాళ్ళు విజయాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కనుక ఆ దివ్యత్వమును పొందినటువంటి వాడు కాబట్టి అక్కడ ఆ మాటలు ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు సంజయుడు. అట్లా ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు కాబట్టి పాండవులు కాపాడబడ్డారు. పాండవులు 5 మందే ఉన్నారు, కౌరవులు 100 మంది ఉన్నారు. కనుక ఈశ్వర కృపకు వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి ఒక్కరూ మిగల్లా. ఈశ్వర కృపకు పాత్రులయ్యారు కాబట్టి 5 మంది కాపాడబడ్డారు. ఒక అంశం. కుంతీదేవి భగవంతుని ఎంతో భక్తిగా ప్రార్థన చేసింది, అభయాన్ని ఇచ్చాడు, మీ బిడ్డలను కాపాడుతాను అని చెప్పారు. అట్లాగా మరి కుంతీదేవి యొక్క ప్రార్థన, భగవంతుని పట్ల భక్తి. ద్రౌపది అమ్మవారు ఆమె ఉన్నటువంటి ఆ సంకట పరిస్థితుల్లో ఈశ్వర కృపకు పాత్రురాలై ఆమె కాపాడబడింది. ఇక్కడ మనం సన్నివేశాలు అనేటువంటివి తెలుసుకోవడం కారణం ఏంటంటే, ఈశ్వరానుగ్రహం లేకుండా నువ్వు భౌతికముగాను ఆధ్యాత్మికముగాను ముందుకు పోయే అవకాశము అనేటువంటిది ఉండదనేటువంటి మాటగా అంశంలో చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇదే మాట శంకరాచార్యుల వారు వివేక చూడమని అనే గ్రంథంలో చెప్పుకొచ్చిన అంశం. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటాడు వివేక చూడమనిలో శంకరాచార్యుల వారు. కాబట్టి ఈశ్వరానుగ్రహము అనేటువంటిది ఉన్నప్పుడే మానవ జన్మ లభ్యమయ్యేది, ఆ మానవ జీవితంలో ముముక్షత్వం ప్రాప్తించేది, ఆ ఈశ్వరానుగ్రహం వలననే మంచి గురువు నీకు లభ్యమయ్యేది. సరైనటువంటి యొక్క మార్గం నడిపించే గురువు లభ్యం కావటం కూడా ఈశ్వరానుగ్రహము అని చెప్పని అంటారు. అది ప్రధానంగా స్వరాజ్య సంఘంలో వాళ్ళు గమనించాల్సిన అంశం. అది దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహాన్ని పొందావు కాబట్టి ఇంత సూటిగా ఉన్నటువంటిది, ఎంత శుద్ధముగా ఉన్నటువంటి సశాస్త్రీయమై ఉన్నటువంటి మార్గంలో పడ్డావు అని చెప్పనంటే కూడా అది ఈశ్వర కృప అనేటువంటి విధానము. కృప అనేది ఈశ్వరుని నుంచే ప్రాప్తింపబడుతుంది. ఈశ్వర కృపకు పాత్రులై ఉన్నటువంటి వారు కాపాడబడతారు అనే విషయంలో కూడా మనం
దర్శించవచ్చు. శంకరాచార్యుల వారు మరి ఈశ్వరాంశగా లోకములోకి వచ్చి ఆయన ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఒక సందర్భములో మరి ఆయన అవైదికములై ఉన్నటువంటివన్నిటిని కూడా ఖండించుకుంటూ పోతూ ఉన్నాడు. నైయాయికులు, వైశేషికులు, చార్వాకులు, బౌద్ధులు, కాపాలికులు, రకరకాలైనటువంటి అందరూ కూడా నానా దుకాణాలు పెట్టుకుని ఆ ఒక ప్రచారంగా పెట్టుకుని అజ్ఞానాన్ని, అపమార్గాన్ని, అవైదికాన్ని ప్రబోధింపజేస్తూ మానవులను అపమార్గంలో తీసుకుపోతూ ఉంటే అవన్నిటిని ఖండించేసి వైదికం స్థాపించే విధానములో, ఉపనిషత్తులను ప్రవేశింపజేసే విధానములో ఒక వరవడిగా, ఉధృతముగా, మహాశక్తివంతముగా ఆయన పోతూ ఉన్న సందర్భంలో మరి తన మతాన్ని ఖండించాడు కాబట్టి దాని మీద ద్వేషముతో ఎట్లయినా శంకరాచార్యుల వారిని హతమార్చాలి అన్నటువంటి భావనతో ఒక కాపాలికుడు ఆయన శిష్యుడుగా వచ్చి ఏకాంతముగా ఉన్నప్పుడు శంకరాచార్యుల వారితో ముచ్చటించాడు. స్వామి నమస్కారం అన్నాడు. అనుగ్రహిస్తే మీరు నా సహకరిస్తే నేను ఒక వరం కోరాల్సుకున్నాను, కాబట్టి మీరు ముందుగా నాకు అభయాన్ని ఇవ్వాలి, నాకు ఆ వరాన్ని ఇస్తాను అని చెప్పానంటే కోరుకుంటా అని చెప్పి అన్నాడు. అట్లాగే నాయన ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి నేను కాపాలికుడను, కాళికా అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటాను. ఇంతవరకు చాలా బలులు అమ్మవారికి ఇచ్చాను. మీలాంటి వాళ్ళను గనక అమ్మవారికి బలి ఇచ్చినట్లయితే మాకెమ్మటే అమ్మ ప్రత్యక్షం అవుతుంది, కోరిన వరాలు ప్రసాదిస్తుంది. కనుక మీరు సహకరించి మా అమ్మవారికి మీరు బలిగా రావాలి అన్నాడు. తన కాపాలిక మతాన్ని ఖండించడం కారణముగా ఏదో రూపంగా ఇతనని హతమార్చనని భావనతో వచ్చినటువంటి వాడై ఆ విధముగా కోరుకున్నాడు. శంకరాచార్యుల వారు సరే నాయన నీకు మాట ఇచ్చా కాబట్టి అట్లాగే వస్తాను, మా శిష్యులకు తెలిస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏకాంతముగా ఉన్నప్పుడు రా, నీ ఎమ్మటే వస్తా అని చెప్పి అన్నాడు. ఆ విధముగా కాపాలికుని వెమ్మటే శంకరుడు బయలుదేరాడు. కాళికాలయం తీసుకువెళ్ళాడు. ఆ పూట శంకరాచార్యుల వారిని కాళికా అమ్మవారికి బలివ్వటానికి సిద్ధపడ్డాడు. పూజలన్నీ పూర్తి అయిపోయాయి. చివరికి శంకరాచార్యుల వారిని అమ్మవారికి బలివ్వటానికి పడుకోబెట్టి చేస్తున్న సందర్భంలో ఆయన చక్కగా మనస్సుకి అంతర్ముఖము చేసి యోగ సమాధికి వెళ్ళిపోయాడు. ఆ యోగ సమాధికి వెళ్ళిపోయిన సందర్భములో మరి ఆయన బలివ్వబోతూ ఉంటే అక్కడ సన్నివేశాన్ని మీరు ఇను ఉంటారు. శంకర విజయం నరసింహస్వామి పద్మపాదుని యందు ఆవేశమై పరుగున వచ్చి మరి ఆ శంకరాచార్యులను కాపాడుకునేటువంటి విధానం మనం శంకర విజయంలో చూస్తాం. అంటే ఈశ్వర అనుగ్రహం. తన కార్యముగా చేయటానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారిని కాపాడుకునే విధానములో ఈశ్వరుడు కాపాడుకున్న విధానం. మనకి ఈ విధానాలను బట్టి ఏమర్థం అవుతుందని చెప్పని జీవులుగా ఉన్నటువంటి వారు ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయం. అటు వ్యవహార జీవన విధానములో ఉన్న వాళ్ళైనా, ఇటు పారమార్థిక తత్వానుభవాన్ని పొందే విధానముగా ఉన్న వాళ్ళైనా ఈశ్వరుని ద్వారానే పొందాల్సి ఉంటుంది. శుద్ధ బ్రహ్మము ఏవైనా చేస్తుందా? శుద్ధ బ్రహ్మం అది ఆడేమి లేవు. స్వరూపత ఉన్నటువంటి విధానం, అనుగ్రహ ఆగ్రహాలు అనేటువంటి శుద్ధ బ్రహ్మము కాడ లేవు. నిరుపాధిక వస్తువు అది. సోపాధికమై ఉన్న ఏమిటి? ఈశ్వరుడు, జీవుడు సోపాధికమై ఉన్నటువంటి. కాబట్టి ప్రకారముగా ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వర జీవుల విధానములో ఈ జీవుడు అనబడేటువంటి అతడు ఈశ్వరానుగ్రహం మీద ఉండేటువంటి విధానము. కాబట్టి ఈశ్వరానుగ్రహాన్ని పొందినప్పుడు తన నిత్య జీవన వ్యవహారములో కూడా సుఖశాంతులతో జీవించే జీవితం అనేటువంటిది ఉంటుంది. కనుకనే లోకంలో మరి ఆ గృహస్థులై ఉన్నటువంటి వారు, ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి వారు ఎప్పుడూ కూడా దైవ ఆరాధన, ఈశ్వరారాధన అనేది కలిగి ఉంటారు. ఎందువల్ల అంటే ఆ గృహములో ఎప్పుడూ కూడా శాంతి ఉండాలి, సుఖం ఉండాలి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, యజమాని ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా వృద్ధి కావాలి అనే విధానములో గృహస్థ పెద్దలు కోరుకునే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈశ్వరారాధన కలిగి ఉంటారు.
అది మనం దానిని స్వాగతించాలి, దాని విషయంలో అవగాహన కలిగి ప్రవర్తించాలి. ఈనాడు చూసినట్ల చాలా మంది కొన్ని చోట్ల నేను చూసిన వారికి మీరు చూసుంటారు, అద్వైత విధానముగా వచ్చేసేసి అయ్యా నువ్వు తత్వమసి మహావాక్యాలు అయిపోయాయి, నువ్వు బ్రహ్మం అయిపోయావు, ఇక నువ్వు నివృత్తి మార్గంలో అయిపోయావు, నువ్వు సాక్షాత్తు స్వరూపం అయిపోయావు, నీకు నీ గృహములు ఎలాంటి యొక్క పటాలు అవసరం లేదు, ఏ ఆరాధన అవసరం లేదు, ఏ విగ్రహాలు అవసరం లేదు అని చెప్పేస్తే ఆ గృహస్థులు ఆ మాటలు నమ్మేసి ఇంట్లో ఉన్నటువంటి దేవుని సంబంధ ఫోటోలు కానీ విగ్రహాలు తీసుకుపోయి ఎక్కడో ఆలయాల కాడ పారేయటమో ఎక్కడో పడేసి వచ్చేస్తా ఉన్నారు. దీంట్లో ఏ పటం ఉండదు, ఏ విగ్రహం ఉండదు, ఏ ఆరాధన ఉండదు, ఏ ప్రార్థన ఉండదు. ఎందువల్ల మేమంతా అయిపోయాం, అద్వైతంలో దిగేసేసాము, పరిపూర్ణం అయిపోయాం మేమంతా కూడా, ఇక మాకు ఇవన్నీ ఎందుకు? ఎక్కడయ్యావు నువ్వు? ఎక్కడయ్యావు నువ్వు? 4 మాటలు వినటంతో, అహం బ్రహ్మాస్మి అనుకోవటంతో, తత్వమసి అనుకోవటంతో అయిపోయావా? నువ్వు చెయ్యాల్సిన ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం ఒకటి ఉన్నది. నువ్వు ఆ స్వరూపము యొక్క విధానముగా అక్కడ పోవాలని చెప్పి అన్నట్లయితే సుదీర్ఘ ప్రయాణం ఒకటి ఉన్నది. శాస్త్రం చెబుతున్నమాట. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతినిధికి, సర్వమును బ్రహ్మమును చూచు శాంతినిధికి. ఎన్ని మెట్టులు ఇక్కడ నీకు రాముడు చెప్పాడు. ఇదే అంశం తీసుకుంటే లక్ష్మణార్యులు స్థూల దేహం 1 మెట్టు, శ్వాస 2వ మెట్టు, కుండలిని 3వ మెట్టు, సంకల్ప శక్తి 4వ మెట్టు, మనస్సు 5వ మెట్టు, బుద్ధి 6వ మెట్టు, జీవత్వం దాటటం 7వ మెట్టు, ఈశ్వరత్వం దాటటం 8 మెట్లు అధిరోహించదని నీవు స్వరూప స్థితిలో ప్రవేశించే అవకాశం లేదు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవియం. గీత 15వ అధ్యాయంలో చెబుతున్న స్వామి గారు, అధశ్చోర్ధ్వం ప్రసృతాహ తస్య శాఖ. గొప్ప మాట ఇది. ఈ శాఖాహ శాఖలు, ఇప్పుడు చెప్పిన శాఖలన్నీ కూడా అధహచ ఊర్ధ్వం 2 వైపులా కూడా ప్రసృతాహ ప్రసరించి ఉన్నాయట. నువ్వు వ్యవహారం చేసుకోవాలన్నా ఈ శాఖలే, పారమార్థికంలోకి పోవాలన్నా ఈ శాఖలే. ఇవన్నీ పెట్టుకున్నావా వ్యవహారం సిద్ధిస్తుంది, ఇవి లయింపజేసుకున్నావా పరమార్థం సిద్ధిస్తుంది. పెట్టుకుని వ్యవహారం చేసుకోవటానికి పెద్ద శ్రమేం కాదు. అవి నెట్టుకుని తోసి వేసుకుని తీసివేసుకోవాలంటే అక్కడ నీకున్నటువంటి నీ పోరాటం ఆరంభం, సంగ్రామం ఆరంభం, యుద్ధం ఆరంభం. ఆ యుద్ధములో మరి ఎవరు గెలుస్తూ ఉన్నారు? అందరు చేస్తున్న యుద్ధమేగా. ఏ పూట కాపూట ఎవరు గెలుస్తూ ఉన్నారు? ఒక్క దెబ్బ కొడితే, ఒక్క తన్ను తన్నితే వచ్చి బయటపడతా ఉన్నామే. లోనకు పోయే ఉద్దేశమే, కానీ లోనే ఒప్పుకోవటం లేదు. లోన అనాత్మ గట్టిపడింది, స్థిరపడింది, స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. కనుక అంత విధానముగా లోపల అనాత్మ అంత దృఢపడి ఉన్నది కాబట్టి పరమాత్మ అంటాడు సువిరూఢ మూలం అంటాడు పరమాత్మ గీతలో. సువిరూఢ బాగా, అది బాగా లోపల పాతుకుపోయి ఉన్నాయని చెప్పని అంటారు. 1 గంట సేపు మనస్సులో ఏ సంకల్పము లేకుండా కూర్చోగలిగే దాఖలాలు మనకున్నాయా? తర్వాత మనస్సుకి, బుద్ధికి, జీవునికి, ఈశ్వరునికి అతీతముగా ఉన్న బ్రహ్మ విషయం తర్వాత చెబుదాము. ఒక్క పెట్టున 1 గంట సేపు ఈ పూట పెట్టుకోండి మీరు, రేపు పెట్టుకోండి. ఈ పూట వద్దులే, మళ్ళీ పడుకోవాలి, రైట్కి ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున్న లేచిన తర్వాత పెట్టుకోండి. కరెక్ట్గా 1 గంట పెట్టుకోండి. గంటలో ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉండే విధానముగా కూర్చోగలుగు చాలు, నీకు సాధ్యం అవుతుందేమో.
అంటే ఏమిటి? లోన ఉన్నటువంటి అనాత్మ అది సిద్ధపడి ఉన్నది నీతో పోరాటం చేయటానికి. కనుక ఆ పోరాటం లోపల ఉన్నది, ఆ యుద్ధం లోపల ఉన్నది. యుద్ధం చేయిందే నువ్వు ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం లేదు. మహాత్ములంతా ఆ యుద్ధం చేశారు. లక్ష్మణార్యులు కూర్చోవాలి, ఆయనకు 3 ఏండ్ల పాటు మౌనం పెట్టుకొని ఎనిమలలో తాడిపత్రిలో. మలయాళ స్వాములు 12 ఏండ్లు కూర్చున్నాడు పోయి గుహలో, ఎక్కడ గోగర్భంలో. వివేకానంద స్వామి కన్యాకుమారి ఆ కొండ మీద పోయి కూర్చున్నాడు. సముద్రం మధ్య గర్భంలో ఉన్నది, సముద్రం మధ్యలో ఉన్న కొండ, ఆడపోయి కూర్చున్నాడు. ఎందువల్ల? జనసమర్థం అక్కడ ఉండదు కాబట్టి బాగా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది కనుక ఆయన ఆడ కూర్చున్నాడు. రమణ భగవాన్ల వారు ఇల్లు ఇడిచిపెట్టేసేసి తిరుమన్నామలై పోయి తిరుమన్నామలై గుహలో కూర్చున్నాడు యుద్ధం చేయటానికి. ఒక పోరాటం, అనాత్మతో పోరాటం. అంటే మాటలు మీకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారేమో, ఉన్న విషయం అంతే. దర్శించుకోవచ్చు కావాలని చెప్పానంటే. ఒక్క పూట అయ్యేదేమి లేదు ఇది ఏమి. అందుచేత మేము అయిపోయాము, మా తత్వమసి మహావాక్యాలని వినేసేసాము, మాకు అద్వైతం అంతా ఆపోసనం పెట్టేసేసాము, గడగడ తాగేసేసాము, మాకు ఇంకేం అవసరం లేదు, ఏ దేవత అవసరం లేదు, ఏ దేవత అనుగ్రహం మాకు అవసరం లేదు అనే విధానాలుగా ఆయా గృహాలలో ఉన్నటువంటి వాళ్ళు ఫోటోలు పటాలు ఇంట్లో ఉంటే తీసుకుపోయి ఎక్కడో గోడ పక్కన ఇది పక్కన ఆలయాల కాడ పాడేసి వస్తున్నారని చెప్పానంటే చెప్పేవాళ్ళు ఎంత అవివేకంగా ఉన్నారో దాన్ని మనం గమనించవచ్చు. వీళ్ళు చేస్తున్న పని తప్పని కాదు, చెప్పేవాళ్ళు. చదువు, శాస్త్రం చదువు. భగవద్గీతలో క్షుణ్ణంగా స్వామివారు చెప్పారు. ప్రయత్నాత్యతమానహతో యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నము ద్వారానే సంశుద్ధ కిల్బిష. నీ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి సమస్త కల్మషాలని నువ్వు ప్రయత్నం ద్వారా కడిగి వేసుకోవలసి ఉంటుంది. ఇది ఆయన చెప్పిన మాట. 5వ అధ్యాయంలో ఇంకో మాట వస్తుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషీశ్వరులు ఎట్లయ్యారు వాళ్ళు? లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందారు. ఎట్లా పొందారు? క్షీణ కల్మషాః, వారిలో చేరి ఉన్నటువంటి కల్మషాలను వాళ్ళు కడిగేసుకున్నారు కాబట్టి వాళ్ళు మహనీయులయ్యారు, ఆ బ్రాహ్మ్య అనుభవాన్ని పొందగలిగారు. ఎవరైనా తమలో ఉన్నటువంటి మలిన సంబంధమై ఉన్నటువంటి సంస్కారములతో ఉన్న సూక్ష్మదేహాన్ని మనస్సుని కడిగేసుకున్న తర్వాతనే లోనికి పయనించే అవకాశం ఏర్పడుతుంది, ఈశ్వరానుగ్రహాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది, యోగ సమాధిని పొందే అవకాశం ఏర్పడుతుంది. మాలిన్యములు కలిగి ఈవిడు పోయే అవకాశం ఏమన్నా ఉందా? మాలిన్యములు పెట్టుకొని బ్రహ్మం వద్దకు పోవడానికి అవకాశం ఉన్నదా? కడిగేసుకోవాల్సిందే. అవి నువ్వు పెట్టుకున్నావు, నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు పులుంకున్నావు, నువ్వు కడుక్కోవాల్సిందే. అట్లా జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా శంకరాచార్యుల వారు జ్ఞాన ప్రవాహముతో కడిగేసుకో అని చెప్పి అన్నారు, గంగతో. కాబట్టి ఈ ప్రకారంగా అద్వైత విధానములో కొంతమంది సరైన అవగాహన లేకుండా ఏ ఆరాధనా విధానం లేకుండా తీసివేయటం కారణముగా ఆ గృహములో ఎదిగేటువంటి పిల్లకాయలు ఏ స్థాయికి వస్తారో గమనించుకోవచ్చు. తల్లిదండ్రులు కొంతవరకైనా ఒక భక్తి భావన కలిగి ఉంటే అలాంటి భక్తి సంబంధ అంశములు బిడ్డలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేనేదో బ్రహ్మైక్యం పొందాను, తత్వమసి మహావాక్యం అయిపోయాను, అహం బ్రహ్మశం అయిపోయాను అనే భావనగా ఇంట్లో ఉన్నటువంటి యొక్క భాగం తీసేసినట్లయితే ఎదిగే పిల్లలకు నువ్వు రేపు ఏమేమోపోతావు? నువ్వు తరించావు సరే, నువ్వు బ్రహ్మైక్యం అయిపోయావు, నువ్వు తరించావు సరేనాయా, మరి నీ రాబోయే బిడ్డలు ఏం కావాలి? వాళ్ళకి ఏం బోధిస్తా? వాళ్ళు ఏ స్థాయికి పోతారు? చివరికి భక్తి భావం లేక, ఆరాధనా భావం లేక, నమస్కార బుద్ధి లేకుండా గమనించాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పయనించేటువంటి వాళ్ళ విధానములో గమనించాలి. కాబట్టి ఇక్కడ అనుగ్రహము అనే అంశంలో చెప్పుకుంటూ ఉన్నాము. ఈ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై సంజయుడు వ్యాస అనుగ్రహాన్ని పొందాడు అంటే ఈశ్వర అనుగ్రహాన్ని పొందాడని చెప్పి అర్థం. అట్లా పరమాత్మ అనుగ్రహాన్ని పొందే అర్జునుడు కూడా మరి ఆ దివ్య చక్షువును పొంది విశ్వరూపం చూడగలిగాడు.
దివ్యం దదామితే చక్షు అని చెప్పని అన్నాడు. దివ్యమగు చక్షువు నీకు ప్రసాదిస్తూ ఉన్నాను అర్జున. నువ్వు నా యొక్క మంగళకరమై ఉన్నటువంటి దివ్యమై ఉన్నటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి యొక్క రూపాన్ని నువ్వు చూడుము అని చెప్పని అంటాడు. అంటే ఇక్కడ చెప్పుకునేది మాట అనుగ్రహింపబడేది, అనుగ్రహించేవాడు, అనుగ్రహింపబడేవాడు, రెండు అంశాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. అనుగ్రహము, నీకు పారమార్థికంలోకి బ్రహ్మంలోకి పోవాలన్నా ఈశ్వరానుగ్రహం కావాలి. వ్యావహారికములో సంసార విధానాలలో సుఖజీవన విధానం చేసుకోవాలని చెప్పనన్నా ఈశ్వరానుగ్రహము కావాలి. నివృత్తి మార్గంలో పయనించే విధానముగా అని చెప్పన్నప్పుడు మహాకారణ స్థలము, ఇది ఈశ్వర స్థలము. కూటస్థ అక్షర ఉచ్యతే. కాబట్టి బ్రాహ్మీ అనుభవాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ఈశ్వర కృపను సంపాదించుకోవాల్సి ఉంటుంది. సోహంభావ ధ్యానము ద్వారా ఈశ్వర కృప ఉన్నట్లయితే వాళ్లకు దివ్య చక్షువు సంప్రాప్తింపబడుతుంది, జ్ఞాన నేత్రము ప్రసాదింపబడుతుంది. కాబట్టి జ్ఞాన నేత్రమును పొందినటువంటి వారై వారు చక్కగా తన యొక్క స్వరూప స్థితిని పొందే విధానము ఏర్పడుతుంది. ఈరోజు మన అంశం ఏమిటి? అనుగ్రహము. అనుగ్రహింపబడేవాళ్ళు అని చెప్పి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? శుద్ధ బ్రహ్మము, ఈశ్వరుడు ఇద్దరు కూడా అనుగ్రహింపబడేవారు అని చెప్పుకోవచ్చా కాదా? శుద్ధ బ్రహ్మము, ఈశ్వరుడు అనుగ్రహమును పొందేవారు. అనుగ్రహించేవారా, అనుగ్రహమును పొందేవారా? అనుగ్రహించేవారు. అనుగ్రహించేవారు అని చెప్పన్నప్పుడు శుద్ధ బ్రహ్మము, ఈశ్వరుడు ఇద్దరులో ఎవరు? ఈశ్వరుడు. శుద్ధ బ్రహ్మము కేవలం సాక్షి మాత్రము, దాంట్లో ఎలాంటి క్రియా విధానము లేదు. అనుగ్రహించే విధానముగా చెప్పినట్లయితే ఈశ్వరుడు. అనుగ్రహింపబడేవాడు జీవుడు. లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవులు. ఈ అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవులు ఇటు నివృత్తి మార్గంలో పయనించే విధానముగా ఉండవచ్చు, ప్రవృత్తి మార్గంలో పయనించే విధానముగా ఉండవచ్చు. ప్రవృత్తి మార్గములో సుఖజీవన విధానము, ఆరోగ్య విధానము, ఎలాంటి సమస్యలు లేకుండా తన జీవన విధానం గడుపుకునేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఈశ్వరారాధన అది ఆవశ్యకము. రెండవ, శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూప స్థితిని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి కూడా ఈశ్వరానుగ్రహము అని చెప్పనంటే సోహంభావ ధ్యానము. అది నివృత్తి మార్గ విధానముగా ఈశ్వర సాన్నిధ్యమును పొందినట్లయితే వారు దాని ద్వారా ఈశ్వరానుగ్రహం గలవారై శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని పొందుతున్నారు. అట్టి జీవులు సోహంభావ ధ్యాన ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం కారణముగా, ఆరాధించడం కారణముగా తనలో ఉన్నటువంటి మలిన సాత్విక అవిద్యను నుండి పూర్తిగా విడబడి ఆ జీవుడు శుద్ధ సాత్విక విద్యను పొంది విద్యయా అమృతం అశ్నుతే శుద్ధ బ్రహ్మ స్థాయిని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా అనుగ్రహము పొందగోరినవాడు జీవుడు, అనుగ్రహించేటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి నువ్వు వ్యవహారములో ఉన్న దేవతల పట్ల భక్తి కలిగి ఉండాలి. నివృత్తి మార్గంలో పయనించే విధానముగా ఉన్న ఈశ్వరానుగ్రహంతోనే మనం శుద్ధ బ్రహ్మమును చేరుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విధానములో మరి ఇక్కడ ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతి మమ. ధ్రువా నీతి, ధ్రువా అంటే నిశ్చయముగా నేను చెప్తున్నాను అన్నాడు అన్నమాట. ధ్రువా నీతి మతి మమ. మమ అంటే నా యొక్క, నా అభిప్రాయముగా, ధ్రువ అంటే నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. నిశ్చయముగా చెప్పగలిగేటువంటి యొక్క ధైర్యం, నిశ్చయముగా చెప్పగలిగేటువంటి యొక్క శక్తి ఎట్లా వచ్చింది ఆయనకి? అది ఈశ్వరానుగ్రహము అనగా
వ్యాస అనుగ్రహము. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఈశ్వర అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉన్నటువంటి వాళ్ళు కాపాడబడతారు. ఏమి జడభరతుడు ఆయన బలివ్వటానికి రాజుగారు పూనుకున్నాడు. ఈ విషయం మన భాగవతంలో వస్తుంది. తీసుకువెళ్ళారు, కాళిక అమ్మవారి ముందు పడుకోబెట్టారు. బలివ్వబోతూ ఉంటే జడభరతుడిని కాళిక అమ్మవారికి భయం పుట్టింది. ఒక్కసారిగా భయం, అమ్మగారు మహా ఉగ్రాకారంగా వచ్చేసేసి అందరినీ కూడా దునియాడి భరతుణ్ణి కాపాడిన సన్నివేశం మనకి భాగవతంలో వస్తుంది. ఆ విధముగా ప్రహ్లాదుడు కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రుడై కాపాడబడ్డాడు. ధ్రువుడు కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రుడై కాపాడబడ్డాడు. ఇది మనకి వచ్చేటువంటి సన్నివేశాలు భాగవతం వాటిల్లో ఈశ్వరానుగ్రహము. నువ్వు వ్యవహారములో ఉన్న సుఖజీవనం చేసుకోవాలన్నా, ఇంట్లో బిడ్డలు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పానంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. నివృత్తి మార్గంలో పైనుంచి బ్రాహ్మీ అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం నీకున్నా కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించే నివృత్తి మార్గంలో పైనుంచి నువ్వు మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనుగ్రహము కనుక సంజయుడు వ్యాసుని ఈశ్వర అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై ఆయన దివ్య చక్షువును పొంది మరి చెప్తున్నటువంటి మాట, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మతి మమ. ఇంత ధైర్యంగా చెప్పేటువంటి విధానం రావడం కారణం ఏంటంటే అది వ్యాస అనుగ్రహ, దివ్య దృష్టి, దివ్యానుగ్రహం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం. హరి ఓం స్వామి. అయ్యా చాలా అసలు ఈరోజు ఎక్కడెక్కడో పోయినది తీసుకొచ్చి ఒక చోట పెట్టారు స్వామి. చాలా బాగుంది స్వామి, చాలా బాగుంది స్వామి. నమస్కారము. హరి ఓం. చాలా బాగుంది. మా కర్తవ్యాన్ని మాకు బోధించారు స్వామి. ఎక్కడున్నారు మీరు? అయ్యా చెప్పండి. మా కర్తవ్యాన్ని మాకు చాలా చక్కగా బోధించారు. ఇంతకంటే మీరు మాకు వ్యాస భగవానులు, ఈశ్వరుడు సదా అంతా మీరే. మాకు మీలోనే అన్ని చూసుకోవచ్చు. హరి ఓం స్వామి. బాగుంది చాలా. అమ్మా శ్యామలమ్మ. హరి ఓం. బాగుంది స్వామి, చాలా చాలా బాగుంది స్వామి. హరి ఓం. ఉమాదేవి. హరి ఓం. మనం గమనించాల్సింది ఎందుకంటే ఉన్న వాస్తవాలు మనకి మహాత్ములు చెప్పినటువంటిది ఇందా మనం చెప్పుకున్నాం. అనుగ్రహము అన్న అంశం చేసుకుంటే అనుగ్రహమును పొందేవారు బ్రహ్మమా, ఈశ్వరుడా, జీవుడా? జీవుడు. అనుగ్రహము పొందేవాడు బ్రహ్మమా, ఈశ్వరుడా, జీవుడా? జీవుడు. అనుగ్రహించేవాడు అనుగ్రహించేవాళ్ళు జీవుడా, ఈశ్వరుడా, బ్రహ్మమా? బ్రహ్మం అనుగ్రహించదా? లేదు. బ్రహ్మము నీ స్వరూపం, నీవై ఉండుట, సచ్చిదానందం. దాంట్లో ఉపాధి లేదు కాబట్టి అక్కడేమి లేవేక. అనుగ్రహం అనేది ఈశ్వరుని యందు మాత్రమే అనేది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాటకు నిదర్శనముగా మరి ఆ యొక్క సంజయుడు అంత దృఢముగా చెప్పగలిగాడు అని చెప్పనంటే అది ఈశ్వరాంశను పొందాడు కాబట్టి చూడగలిగాడు, చెప్పగలిగాడు. ఈనాటి మన అంశము భగవద్గీతలోని ఉపక్రమ శ్లోకం యొక్క విధానములో మనకి వచ్చినటువంటి అంశాలు. అనుగ్రహం స్వామి, మీ అనుగ్రహం ఇప్పుడు మేము పొందినాం. లక్ష్మణార్యులు మహానుభావుడు, ఆయన ఈశ్వర స్వరూపుడు. అందరిలో స్వామి గారు, అమ్మ రత్నమ్మ, గురుమాత భక్తి అన్నటువంటి బీజాన్ని నాటి మొక్కగా వృద్ధి చేశారు ఈ గంటలోనే. ప్రధానం అమ్మ, మనం నడవాల్సిన మార్గం చాలా ఉన్నది.
మన ప్రయాణం ఏం ప్రయాణం చాలా ఉంది మనం పోవాల్సింది. ప్రారంభంలోనే దానికి ఉన్నాం. ఈశ్వరానుగ్రహం ప్రధానమై ఉన్నది. నేను స్వామి చాలా బాగుంది. నేను స్వామి ఎప్పుడు వెళ్ళినా స్వరాజ్యాశ్రమానికి ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా అప్పట్లో నాకు 45 ఏళ్ళగా స్వరాజ్యాశ్రమం నాకున్న అనుబంధం పరిచయం. ఎప్పుడు పోయినా కానీ నేను స్వామి గారి సమాధి పక్కనే పడుకునేవాడిని. నాకు ఎందుకు అట్లా అనిపించింది, మరి పక్కనే పడుకునేవాడిని. కానీ ఒక పూట నాకు అయిన దర్శనం చూస్తే అద్భుతం. అది నేను మాటల్లో చెప్పేది కాదు. నాకు లక్ష్మణార్యులు ఏ రూపములో ఆయన ఈశ్వర నిజంగా రూపం అది ఎంత అద్భుతమో ఇప్పటికీ నాకు మనసులో ఉండిపోయిన అంశమే. ఏ మాటలతో నేను చెప్పలేను. ఆయన సాక్షాత్ ఈశ్వరుడు అనే నాకు దృఢం కావడానికి గల అంశం అది ఒక సన్నివేశం అన్నమాట. అందుకే మహాత్ములు ఈశ్వర స్వరూపులు అనబడేటువంటి విధానం నేను దర్శించా అక్కడ. అది మాటలతో నేను చెప్పలేను. ప్రభాకర్ గారు వాయిస్ ఆన్ చేసుకో. స్వామి చాలా బాగుంది స్వామి. ఉమాదేవి నమః. ఓంకార స్వరూపిణి అమ్మగారు. ఇప్పుడు గ్రహణం కదా పాట చెప్తున్నా. ఏది గ్రహణం కదా ఇప్పుడు పాట చెప్పినా. ఇది వీళ్ళది నరహరి స్వాములది. చెప్పు 2 నిమిషాలే జాస్తి చెప్పు. చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము 3 లోకములకు మొనసి చీకటి క్రమ్మే. చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము 3 లోకములకు మొనసి చీకటి క్రమ్మే. చూడారె చెల్లులారా బ్రహ్మమానెడి సూర్యబింబము నానాది. బ్రహ్మమానెడి సూర్యబింబము నానాది. మోహమానెడి రాహు మొదలింట మృంగెను. మోహమానెడి రాహు మొదలింట మృంగెను. చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము 3 లోకములకు మొనసి చీకటి క్రమ్మే. చూడారె చెల్లులారా భేదమానెడి పూర్ణగ్రాసము నెటు చూడా. భేదమానెడి పూర్ణగ్రాసము నెటు చూడా. బోధశూన్యమని గ్రస్తస్తమాయెను. బోధశూన్యమని గ్రస్తస్తమాయెను. చూడారె చెల్లులారా కాయ పట్టణమున హేయమౌ శివ జీవా. కాయ పట్టణమున హేయమౌ శివ జీవా. మాయా జగద్భ్రాంతి తోయి గ్రహణమొప్పే. మాయా జగద్భ్రాంతి తోయి గ్రహణమొప్పే. చూడారె చెల్లులారా చూచి చూడరు కొందర్ చూడకుండిరి కొందర్. చూచి చూడరు కొందర్ చూడకుండిరి కొందర్. చూచి గ్రహించక శూన్యమనిరి దీని. చూచి గ్రహించక శూన్యమనిరి దీని. చూడారె చెల్లులారా పురమున మోక్షో వరులానే విప్రులు. పురమున మోక్షో వరులానే విప్రులు. సరగుణ గూయుచు స్నానార్థమెడలిరి. చూడారె చెల్లులారా
ಮೇಟಿ ಶ್ರೀ ಗುರುಡಿಚು ಮೇಲ್ಮಿ ಬೋಧಾಯನು ಮೇಟಿ ಶ್ರೀ ಗುರುಡಿಚು ಮೇಲ್ಮಿ ಬೋಧಾಯನು ఏటి గట్టున పరి పాటిగా నిల్చిరి చూడారె చెలులారా గురు కృప జలమున పొరలి స్నానము చేసి గురు కృప జలమున పొరలి స్నానము చేసి వరజ్ఞాన వస్త్రముల్ వాంఛతో గట్టిరి వరజ్ఞాన వస్త్రముల్ వాంఛతో గట్టిరి చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము శుద్ధులై గురు మంత్ర సిద్ధిగా వలెనని శుద్ధులై గురు మంత్ర సిద్ధిగా వలెనని సద్దు లేకుండిరి సహజ భావము తోడా సద్దు లేకుండిరి సహజ భావము తోడా చూడారె చెల్లులారా శుద్ధ మండలమాయే సూర్యబింబముతో చే శుద్ధ మండలమాయే సూర్యబింబముతో చే బద్ధాత్ములెల్ల విశుద్ధ జీవులైరి బద్ధాత్ములెల్ల విశుద్ధ రూపు లైరి చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము మూడు లోకములకు మొనసి చీకటి క్రమ్మే చూడారె చెల్లులారా ధరరాయ్ గిరిపురి నరహరి యోగి శ్రీ ధరరాయ్ గిరిపురి నరహరి యోగి శ్రీ చరణోపాసకులకు వరమోక్ష సుఖమబ్బే చరణోపాసకులకు వరమోక్ష సుఖమబ్బే చూడారె చెల్లులారా సొబగైన గ్రహణము మూడు లోకములకు మొనసి చీకటి క్రమ్మే చూడారె చెల్లులారా. హరి ఓం. హరి ఓం దత్సత్ ఓం. అయ్యా రేపు జన్మ సిద్ధాంత ఒక మీమాంస, దాంట్లో మరి కొంతమంది మాట్లాడే దానం ఉంటుంది. దానికి ఎవరైనా ప్రిపేర్ అయ్యి చెప్పండి, నమశివాయికి చెప్పండి, పేర్లు ఇస్తే నేను దాని మీద మాట్లాడతా. మా ఉమాగారు మాట్లాడుతుందట, రత్నమ్మ గారు మాట్లాడతారు, మేఘమాలమ్మ గారు గురుమాతలు వారు ముందు మాట్లాడతారు. జన్మ సిద్ధాంతం కాబట్టి ప్రధానంగా వారి తపస్సు ద్వారా ఎంతో వాళ్ళు గుర్తించిన అంశాలు ఉంటాయి కనుక వాటిని మన గురుమాతలు ముందు మాట్లాడతారు. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడే దానం ఉంటుంది. ప్రిపేర్ అయినటువంటి గాంధీ గారు మాట్లాడుతున్నారు స్వామి. అయ్యా అదే నమశివాయి పేర్లు ఇవ్వాలి, దాని మీద సమయం ఇవ్వటం అవుతుంది. అది రేపటి రోజు కలుద్దాం. అందరికీ సెలవు. హరి ఓం తత్సత్ ఓం. అందరికీ శుభాశిష్యులు, శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలు మంగ సమేత శ్రీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. మహర్షులు మహాత్ములందరి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సంపూర్ణ ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, శుభమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. మీ కుటుంబ సభ్యులందరికీ, చిన్నారులకు అందరికీ కూడా శుభమస్తు, సన్మంగళాని భవంతు, సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు. హరి ఓం తత్సత్ ఓం. ఓం ఓం. శుభాశీషులు, శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్ ఓం. ఓం స్వామి.